తిరుగుతున్నారు బ్రదర్? ఓ మేము వారం రోజులు తిరుగుతున్నాం. వారం రోజులు తిరుగుతున్నాం మేము. మాది ఇరారాం మరపడ బంగ్లా, మాది బల్యతండ. అది మేము రోజు మందు కొట్ల కోసం తిరిగి తిరిగి ఇక నేను 3 ఎకరాలు కౌలుకు చేసుకున్నా. ఈ మందు కోసం తిరిగి మాకు ఎస్ట్ వస్తుంది రోజుకి 50-100 రూపాయలు. రేవంత్ రెడ్డి ప్రజాపాలన దానికి ఎందుకు వచ్చి పరుగు చేయడానికి ఎందుకు వాడు బతుకున్నా వచ్చినా మన కేసీఆర్ న్యాయం. 10 సంవత్సరాలు కేసీఆర్ వచ్చిన కాడ నుంచి కొద్దిగా న్యాయంగా మనకు మందు కొట్లు దొరికినాయి. ఈ సంవత్సరం వచ్చిన కాడ నుంచి మా బతుకు ఎట్టుంది, ఇప్పుడు ఈ మందు తాగే పరిస్థితి ఎట్టుంది. ఇప్పుడు వచ్చినా ఒకటే లేకుండా ఉన్నట్టుంది ఇప్పుడు ఆయనకి. ఎందుకు ఆయన ఉండి మాకు ఇబ్బంది పెట్టడానికి? అసలు ఆయన ఉండకూడదు. మాకు మళ్ళీ మా కేసీఆర్ వస్తేనే మాకు కొద్దిగా పరిపతానికి న్యాయం అనిపిస్తుంది. అంటే పోయిన గవర్నమెంట్ లో మీరు రైతులుగా లబ్ధి పొంది మాకు ఇప్పుడు ఈయన వచ్చిన కాడ నుంచి బాగా ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు వచ్చిన కాడ నుంచి మామూలు ఇబ్బంది కాదు, అసలు జనాలు తట్టుకోలేకపోతారు. అంటే ఈ ఒక్క యూరియా విషయంలో ఇబ్బంది, ఇప్పుడు అన్నిటికీ కరెంటు విషయంలో అన్నిటికీ ఇబ్బంది. కరెంట్ కూడా ఆగట్లా అసలు. ఎప్పుడు అప్పుడు కేసీఆర్ ఇప్పుడు 2 గంటలు పోతుంది సరిగా మోటార్ కాలిపోతున్నాయి, అన్ని ఇబ్బంది. కేసీఆర్ వచ్చిన కాడ నుంచి నైట్ ఎంత ఎండ కొట్టినా వాన కొట్టినా ఈ కరెంట్ పోకపోయేది. ఇప్పుడు వాన వచ్చినా కొద్దిగా మామూలుగా గాలి వచ్చినా ఎమ్మటే కరెంట్ బంద్ చేసి పోతాయి. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి అసలు ఆయన వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్ట తప్ప ఏం లేవు. ఇంకొక టర్మ్ గెలుస్తా అంటుండు. ఆయన గెలిచవద్దు, ఆయన అసలు పెట్టవద్దు. ఆయన పెట్టిన సుఖం ఏముంది? ఎవరికైనా ఇబ్బంది ఏంటంటే ఆడవాళ్ళకి బస్సులు ఫ్రీ అనే తప్ప ఏం లేవు. ఎందుకు బస్సు మాకు బస్సు ఎందుకు అంటే బస్సు పోయినప్పుడు రైతు బంధు ఎన్నిసార్లు వచ్చింది గవర్నమెంట్ వచ్చిన తర్వాత? ఏమొచ్చినాయి? 2 సార్లు ఇచ్చింది, 2 సార్లు వచ్చినాయి. రేవంత్ రెడ్డి వచ్చినా కానీ 2 సార్లు. కేసీఆర్ అనేది ఎప్పుడంటే అప్పుడు ఏదైనా కావాలంటే బడి పిల్లలకైనా దేనికైనా కొద్దిగా కేసీఆర్ కొద్దిగా న్యాయం, నీళ్ళకి సవాల్ మనందరికీ కొద్దిగా న్యాయం అనిపించింది. ఇప్పుడు మందు కోట్ల కోసం 10 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బంది పడలే అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు పడలే మేము. సో ఎందుకు కూడా ఓడిగొట్టిన అంటే కేసీఆర్ ఎందుకు ఓడగొట్టినట్టు అంటే ఇప్పుడు మనోళ్ళకి ఏంటంటే పిల్లగాళ్ళకి బడి పొరగాళ్ళకి కొద్దిగా దగ్గర చేసి ఆగం చేసిండు, జనాలకు ఆగమైనట్టు అయిపోయారు. ఏంటంటే ఇప్పుడు నేను 3 ఎకరాలు కౌలు చేసుకున్నా. ఇప్పుడు మందు కోట్ల కోసం తిరిగి ఒక్క 300 రూపాయలు 350 రూపాయలు పెట్టినా కూడా బయట ఇవ్వట్లే మనకు. ఇప్పుడు ఈడికి వస్తే ఇది ఇట్లా అంటారు, ఆడికి పోతే ఎట్లా అంటారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు ఊర్లో? మామూలుగా స్థానిక ఎలక్షన్ వచ్చినా కూడా ఇప్పుడు గెలిపించేటట్టు ఉన్నారా జనాలు? లేదు అందరికి బుద్ధి వచ్చింది, పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికి బుద్ధి వచ్చింది. ఇవి రేవంత్ రెడ్డి అసలు మనకు ఉండకూడదు అనేగా. ఏంటంటే ఇప్పుడు ఇబ్బందులు పెడతాడని ఇక మందు కట్లని దేనికైనా ఇబ్బంది పెడతారు. ఇప్పుడు బయట మన కొట్లో కొనాలన్నా కూడా ఇప్పుడు లేకుండా చేసిండు మసిపారి గారు. మూసిపారి దగ్గర అందరికి. అంటే పోయిన గవర్నమెంట్ లో మీరు రైతు ఎక్కడంటే అక్కడ తీసుకుని ఆధార్ కార్డులు అవి అలాంటి ఏ లేవు. ఎప్పుడు పడితే అప్పుడు పోయి తెచ్చుకోని. రైట్. ఏం పేరు, ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఎన్ని రోజుల నుండి ఈ యూరియా గురించి ఇబ్బంది పడతా ఉన్నారు? 4 రోజుల నుంచి తిరుగుతాను సార్. 4 రోజులు కార్డు కొట్టుకొని నిన్న ఇస్తామన్నారు, నిన్న ఇస్తామని చెప్పి ఇవాళ ఇప్పుడు దాకా కూడా ఇస్తామని చెప్పి ఇవన్నీ తెప్పించి సంతకాలు కూడా పెట్టి మళ్ళీ వాపసు వెళ్తారు. మరి రిటర్న్ పంపిస్తున్నారు? మళ్ళీ రిటర్న్ పంపిస్తాను. ఓకే. ఎట్లుంది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏ విధంగా ఉంది? మీ పరిస్థితి? రైతు రోడ్డు మీదనే పడ్డాం. అప్పుడు ఆ పరిస్థితి బాగుండే, కేసీఆర్ పరిస్థితి బాగుండే. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే. ఎందుకని? కేసీఆర్ ఏం పనులు చేసిండు? కొంచెం మందు ఇబ్బంది రాలే, పింఛన్ ఏ నెల ఇచ్చిండు, అన్ని సౌలభ్యం మంచిగానే ఉండే. ఈయన ఈ రోడ్డు మీద పడ్డాం ఇప్పుడు 2 సంవత్సరాలు. నెల ఏడాది మళ్ళీ పోయిన నెలది ఇప్పుడు రేపు ఇస్తాడు. ఇక పోయిన నెల ఈ నెల లాస్ట్ వరకు ఇస్తాడు. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి రైతుల గురించి ఆలోచిస్తలేడు, ఎక్కువ ఆలోచిస్తాడు. ఎక్కడ అంటే బీహార్ పోతుండట, హెలికాప్టర్ పంపుతుండట, ఢిల్లీ ప్రచారం చేస్తాడు, బీహార్ ప్రచారం చేస్తాడట. ఓకే. అది నడుస్తాయి. ఎట్లుండేనే కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీరు చూసిల్లు కదా ఆ పాలన, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తూ ఉన్నారు. ఎట్లుంది పరిస్థితి ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్? ఆ గవర్నమెంట్ చాలా తేడా ఉంది. ఆ గవర్నమెంటే బాగుండే. అంటే ఏ విషయంలో? అన్ని విషయాల్లో మందులు కానీ ఏది కానీ ఏ టైంకి ఆ టైం దొరికేది. ఇప్పుడు 10 రోజులు తిరుగుతాను, మందు లేదు, పాడలేదు. నెల ఇట్లా తిరిగే పరిస్థితే లేదు. అన్ని రైతులు ఇబ్బంది పడతారు, నీళ్ళు లేవు. ఆ చెరువులు నిండా ఫుల్గా నీళ్ళుండే. ఎప్పుడు? అప్పుడు 10 సంవత్సరాలు. ఎవరున్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు. ఇప్పుడు చెరువులే ఖాళీగా ఉన్నాయి, నిండా నెలే. అవి ఎక్కడ పోతున్నాయో ఇటు పోతున్నాయి నీళ్ళు.
అంటే కాలం అయితలేదు. కాలం అయింది కానీ అయినా ఎక్కువసేపు పోతే ఇంకా చెర్లు మాత్రం నీళ్ళు రావటం. అయిన కాడ ములుగు గిట్ట అటు అయితే కానీ ఇక్కడ బంగ్లా కాడ మరిపడ మండలంలో లేదు. ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి ఊర్లో జనాలు ఏమనుకుంటున్నారు? అంటే మామూలుగా ఇప్పుడు మీరు రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు కదా, ఇక కొంతమంది ఇటు అటు కొంతమంది అట్లా అంటాను కానీ లోపల బాధ లోపల ఉంది. ఇప్పుడు ఎందుకు వేసినావురా ఓటు, రోడ్లో పడ్డావురా అని అనుకుంటారు. ఓకే, అంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇబ్బంది చాలా ఇబ్బంది ఎప్పుడు ఎలక్షన్ వస్తే అప్పుడు దూదా అంటే కొంత బయట పడకుండా కానీ దూకుతాం అంటారు.